హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈరోజైతే మనకి ఆఫర్ అయితే ఒక యాప్ నుంచి అయితే వచ్చింది. మీరు ఈ ఆఫర్ కనుక ట్రై చేయాలనుకుంటే మీరు ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇన్స్టాల్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిందని ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే లాగిన్ పేజ్ అయితే వస్తుంది. ఇలా లోడ్ అయిన తర్వాత మీకు లాగిన్ అవ్వమని చెప్పింది. మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా అయితే గిఫ్ట్ కార్డ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ చేస్తే మీకు 60 రూపీస్ అయితే వస్తాయి. ఈ 60 రూపీస్ మనకి 60 రూపీస్ సరిపోగా మాకు ఇంకా కావాలిగా, అందుకని ఏం చేస్తారంటే మీకు కోడ్ అయితే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తా. దాన్ని మీరు ఎలా పేస్ట్ ఎలా చేసుకుంటారంటే అందులో ట్యాప్ చేస్తే కాపీ అయిపోద్ది. దాని తర్వాత మీరు దాన్ని ఈ యాప్లో పేస్ట్ అయితే చేయాలి గిఫ్ట్ కోడ్ని. దాన్ని మీరు ఎలా చేస్తారంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని బట్టి చేయండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఇలా రాగానే మనకు వచ్చిన 60 రూపీస్ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది, ఎలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ అయింది. ఈ గ్రీన్ కలర్ దాని మీద ట్యాప్ చేసి అక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ కోడ్ కాపీ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ అయితే చేయండి. ఇందులో పేస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా 50 రూపీస్ క్లెయిమ్ అయినట్టు మీకు ఇలా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అందులోనే పాపప్ వచ్చింది. ఆ పాపప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు టోటల్ అప్పుడు 110 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ అయితే అయిపోతాయి. ఈ టోటల్ అమౌంట్ 110 రూపీస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఎలా అయితే గేమ్స్ అయితే చూపిస్తాయి. మీకు ఇలా అయితే గేమ్స్ అయితే చూపిస్తాయి. ఈ గేమ్స్ మీ ఇష్టం, ఏదో ఒక గేమ్ అయితే ఆడండి. ఏదో ఒక గేమ్ ఆడి మీరైతే కొంచెం అమౌంట్ అయితే ఏం చేయండి. మనకు 110 ఇచ్చాడు కాబట్టి మనం 110ని డబల్ అంటే వ్యాగరింగ్ కంప్లీట్ చేయాలి. దానికి ఏం చేస్తారు, ఏదో ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 7 up 7 down చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా గేమ్ ఓపెన్ అయింది. గేమ్ ఓపెన్ అయిన తర్వాత ఈ రౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేద్దాం. ఇలా మీరు దేని మీద ఒక దాని మీద బెట్ అయితే వేయండి. అంటే బెట్ అంటే వాడిచ్చిన అమౌంట్ అయితే మనకు రిస్కే ఉండదు. దేని మీద ఒక దాని మీద క్రెడిట్ చేసేయండి. నేనైతే 7 down మీద అయితే వేసాను. ఏమైందో వెయిట్ చేద్దాం. ఇక్కడ మీరు 1 or 2 అట్ ఏ టైం 10 రూపీస్ మాత్రమే బెట్ వేయగలరు. అంటే 1 టైంకి 10 రూపీస్ మాత్రమే వేయగలరు. అది ఎక్కువైతే వచ్చేసింది. నాకైతే లాస్ అయితే అయినాయి. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇలా చెయ్యండి. ఒకసారి అయితే వేసి చూద్దాం, ఈసారి అన్న వచ్చిద్దేమో చూద్దాం. ఈసారి అన్న వచ్చిద్దేమో, మనకు మనీ వస్తాయేమో. మళ్ళీ అయితే లాస్ అయ్యింది. ఇలా అయితే గేమ్ అయితే ప్లే చేసిన తర్వాత మీకు ఇక్కడ విత్డ్రాలోకి వెళ్తే మీకు ఎంత విత్డ్రావబుల్ అమౌంట్ ఉందో చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని విత్డ్రా చేసేసుకోవాలి. కానీ విత్డ్రా చేసుకోవడానికి మనకి ఇక్కడ చిన్న ఒకటైతే ఉంది. దానికి ఏం చేయాలంటే మీరు విత్డ్రా చేయాలంటే 100 అయితే డిపాజిట్ అయితే చేయాల్సింది. దానికి అందుకని చెప్పి మీరు ముందు వచ్చిన బోనస్ అమౌంట్తోనే ఎంతో కొంత చేసుకోండి. 200 300 చేసుకొని ఇందులో మళ్ళీ 110 అలా విత్డ్రా అయితే చేయడానికి కుదరదు. డైరెక్ట్ 100 200 300 అలాగే కుదురుద్ది. అందుకని చెప్పి ఏం చేస్తారంటే మీరు ఎంతో కొంత చేయండి. 200 చేశారనుకో, 100 డిపాజిట్ చేసి 200 తీసేసుకోండి. 200 తీసేసుకుంటే అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ ఉంది. మీ 200 మళ్ళీ మీరు ఎక్కించిన 100 ప్లస్ మీరు విన్ చేసిన 200 కలిపి విత్డ్రా చేసేసుకోవచ్చు. అదే మీరు ఒకసారి మీకు 100 రూపీస్ కూడా చూపించదు. దీనికి
డిపాజిట్కి 100 చూపించదు, 120 అలా చూపించింది. అది చూసుకొని డిపాజిట్ ముందు ఏం చేసుకోండి, ఆ తర్వాతే డిపాజిట్ చేయండి. అప్పుడే మీకు లాస్ ఉండదు. మీరు బోనస్ వచ్చిందిగా ఇంకా ఎక్కువ చేసేస్తే, ఇంకా ఎక్కువ ఎక్కిచ్చేస్తే ఇంకా ఫాస్ట్గా విత్డ్రా చేసేసుకోవచ్చు అని చెప్పి మీరు ఆ విధంగా అయితే ముందే మనీ ఎక్కిచ్చేస్తే మాత్రం లాస్ అయితే అవుతారు. అందుకని చెప్పి మీరు ముందే డిపాజిట్ చేయకండి. ముందు డిపాజిట్ చేయకుండా ముందు గేమ్ ప్లే చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఆ తర్వాత డిపాజిట్ చేయండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డిపాజిట్ అయితే మీరు అందరూ గేమ్ ప్లే చేసిన తర్వాతే మీరు అనుకున్న అమౌంట్ రీచ్ అయిన తర్వాతే డిపాజిట్ చేయండి. అంతకుముందు డిపాజిట్ అయితే చేయకండి. ఇది ఎవరినైతే ఫోర్స్ అయితే చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే డిపాజిట్ చేసుకొని గేమ్ అయితే ఆడుకోండి, లేకపోతే ఏం లేదు, స్కిప్ అయితే చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.